సార్ హాస్పిటల్కి వచ్చాను. వచ్చి తెలిసిన తర్వాత చూసిన తర్వాత స్టోక్ వచ్చి పడిపోయాయి. తగ్గినైతే ఒక 10,000 అయితే నేను నిజం అనుకున్నా. ఇవైతే పెట్టుకోనా. సో హాయ్ అందరికి, మీ అందరి ముంగడికి అయితే ఒక చిన్న పాప గురించి అయితే మీ అందరి ముంగడికి వచ్చిన. సో పాపకైతే బ్రెయిన్ ట్యూమర్ అయితే ఉందంట. పాపం అన్న నన్ను నిన్ననే రాత్రి కలిసి అన్న ఏమైనా పాపకి బ్రెయిన్ ట్యూమర్ ఉంది బాబు, చాలా సీరియస్ గా ఉంది. అమ్మాయి 5 నెలల నుంచి చాలా ఖర్చు పెడుతున్నా. నాతో ఇప్పుడు ప్రస్తుతానికి అమ్మాయికి ఒక మెడిసిన్ తీసుకోవడానికి ₹1 లేదు అన్న. అన్నని చాలా రోజులు ట్రై చేసి అన్నట్టు కాలు మీద పిలిచింది. కాలు ముక్కిన పర్లేదు, నా పిల్లలు మాత్రం అవన్నీ కాదన్న కానీ. సో నేను కూడా స్కానర్ పెట్టొచ్చు, కానీ బయట మస్తు ఇష్యూలు అవుతున్నాయి, అది మీ అందరికీ తెలుసు. స్కానర్ అయితే నేను పెడతలేను. సో అన్నది నంబర్ అయితే ఇస్తున్నా. ఒక చిన్న పాపం ప్రపంచం కూడా తెలియదు, ఇంకా చూడలే కూడా. ఆమె ఎన్ని ఇయర్స్ ఉంటుందా? 4 years పాప. మంచి జెన్యూన్ కాదు. ఒక్కసారి కాలేజీ అనుకొని కొంచెం అయినంత పైసలు అమౌంట్ ఏమన్నా వేస్తారేమో అని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే పాపం ఖర్చులు కూడా లేవంట. ఒక చిన్న ప్రాణాన్ని అయితే మీ అందరూ కలిసి బ్రతికించినట్టు అవుతుంది. అన్ని జెన్యూన్ ఉన్నాయి. సో నేను పనాయో నా తరపున అయితే ఒక 10,000 అయితే నేను నిజం అనుకున్నా. ఇవైతే పెట్టుకోనా. సో చూసిరా, ఇది జెన్యూనే, ఇది ఏ ఫ్రాడ్ కాదు. పాపం నేను లైవ్ ఆ పాప ఫొటోస్ మీ అందరికి పెడతా. సో మీరు ఎవరైనా ఏమైనా హెల్ప్ చేయాలనుకుంటే మీరు కూడా హెల్ప్ చేయండి. ఒక పాపను బ్రతికించినట్టు అయితే ఎవరు చెప్పలేక మనసులో ఒక్కోనికి చచ్చిపోవాలనిపించింది ఆ పిల్లకి. లాస్ట్ ఏదో ధైర్యంతో మళ్ళీ పిల్లకి ఎవరన్నా కూడా హెల్ప్ చేసేటోళ్ళు ఉంటారు. ఇట్లా నా ప్రాణాలు పోయిన పర్లేదు, పిల్లల్ని బతికించుకున్నామని ఆలోచన ఒక్కటే ఉన్నది.